సైనిక బలిదానాన్ని మించి పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి సైనికులందరినీ కూడా గిరిజనుల మీద గిరిజనులు చంపాలని ఉద్దేశంతో గిరిజనులు సపోర్ట్గా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని అంతం చేయాలి, యుద్ధం చేయాలి అని చెప్పేసి వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉన్నారు. అక్కడ ఏజెన్సీ వైపుగా మొత్తంగా చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు బయటికి వెళ్ళడానికి దారి లేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఈ టైంలో వేసవి కాలంలో అక్కడ గ్రామాల జనాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు తునికాక సేకరణ కానీ పువ్వు ఏరడం కానీ అట్లా వాళ్ళ ఆ సేకరణ కోసం అడవికి ఎవరైతే వెళ్తారో వాళ్ళని మావోయిస్టుల పేరుతో చంపడం జరుగుతుంది. నాకు తెలిసినటువంటి ఒక గ్రామంలో మొన్న చూసినట్టయితే అర్ధరాత్రి పూట 3 గంటలకు వచ్చి ఆ గ్రామంలో అర్ధరాత్రి నిద్రలేపి ఏంటి మీరు ఇప్పుడు వచ్చి నైట్ అర్ధరాత్రి పూట నిద్రలేపి మీ ఆధార్ కార్డు సేకరించడం జరుగుతుంది. మొన్న గ్రామంలో అర్ధరాత్రి నిద్ర లేపడంతో భార్యాభర్తలు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళు ఒకరిద్దరు దూరంగా పడుతుంటే కూడా మీరిద్దరు భార్యాభర్తలు కాదా, మీరు దూరంగా పడుతున్నారేంటి అని చెప్పేసి బెదిరించడం జరుగుతుంది. అర్ధరాత్రి పూట అలా గిరిజనుల్ని ఎక్కడ భయభ్రాంతులకు గురి చేసి 5-6 గంటలకు అయ్యేటప్పటికి వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడో ఒక గ్రామానికి 10-15 మంది 20-30 మంది అట్లా టీము బ్యాచ్లుగా గ్రామాల మీద రోజు కనీసం ఉదయం పూట కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్ళడానికి బయటికి వెళ్తారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా భయంతో, పోలీసులు భయంతో వెళ్ళలేని పరిస్థితిలో నిర్బంధానికి గురవుతున్నారు. మావోయిస్టుల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి మామూలు జనాన్ని చంపేస్తున్నారు. అసలు ఎటువంటి బయట కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఖగాని యుద్ధాన్ని మొత్తంగా అన్ని ప్రజా సంఘాలు కూడా దేశవ్యాప్తంగా ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రజలు, అన్ని మేధావులు కానీ విద్యార్థులు కానీ అన్ని సంఘాలు, ప్రజా సంఘాల వల్ల కదలాలని అందులో భాగంగా మేము కూడా మా వంతు పాత్ర మేము పోషిస్తామని ఆశిస్తున్నాము. చివరి యుద్ధం వరకు కూడా అంతిమ యుద్ధం కాదు అనేది ప్రజల్ని మావోయిస్ట్ పార్టీని పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని అంతం చేయడం ఎవరి తరం కాదని చెప్తూ ముగిస్తుంది.